డిప్యూటీ సీఎంగా పవన్ అధికారాలు ఎలా ఉంటాయి? ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పాలు పంచుకున్న జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు దక్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు గెలిస్తే చాలని అనుకున్న జనసేన పార్టీ ఆ దిశగా తన ప్రచారం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం సీఎం అంటూ అరుపులు, కేకలు పెట్టినా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సమన్వయంతో వ్యవహరించారు. ముందు పార్టీని గెలిపించండి, తరువాత పదవులు చూద్దామని చాలా విఘ్నత, ఓర్పును ప్రదర్శించారు. అనుకున్నట్లుగా కాకుండా అమితంగానే ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన విజయం దుందుబి మోగించింది. ఈ పరిణామాలతో టీడీపీ అధినేత, కూటమి పార్టీల నాయకుడు చంద్రబాబు జనసేనకు ప్రాధాన్యం పెంచారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోరికను ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా తీర్చే ప్రయత్నం చేశారు. ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ కి ఉప ముఖ్యమంత్రికి పదవికి దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్ కు అవకాశం ఇచ్చారు. తద్వారా జనసేన కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ఆయన తన ఉదారతను, విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ పరిణామాలు జనసేనలోనూ టీడీపీపై ఆసక్తి నెలకొంది. తమకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్న టాక్ మరింత పెరిగింది. ఇదే సమయంలో పవన్ ను నెంబర్ 2గా చూస్తారని కూడా జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జనసేన వర్గాలు హ్యాపీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం బాధ్యతలుగా చేపట్టిన పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అధికారాలు దక్కుతున్నాయనేది చర్చగా మారింది. ఇవి పవన్ కు దక్కే అధికారాలు. ముఖ్యమంత్రి తర్వాత పవన్ మాటకు అధికార వర్గాల్లో వాల్యూ పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో చంద్రబాబు డిప్యూటీ సీఎం ను సంప్రదించే అవకాశం ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఇతర మంత్రుల కంటే ముందు పవన్ కు గౌరవం, మర్యాద లభిస్తాయి. నిధుల కేటాయింపులోనూ ముందు డిప్యూటీ సీఎంగా శాఖలను కేటాయించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఏదైనా కారణంతో విధులకు హాజరు కాకపోతే తదుపరి నిర్ణయాలు డిప్యూటీ సీఎం నుంచే వెలువడుతున్నాయి. పోలీసులు గౌరవ వందనం నుంచి అధికారుల నిర్ణయాల వరకు ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎంకే దక్కుతాయి.